మన ఆపోజిట్లో ఒక ట్రైన్ ఉంది కదా, అది బ్యాంకాక్ నుండి వస్తుంది. తాన్బురి నుండి ఇదే అక్కడికి మామూలుగా 6:15 అవుద్ది. సో అది వెళ్ళిపోతుంది. క్రాసింగ్ కోసం అని ఆపాడు ఆన్లైన్. అంతే, ఖాళీగా ఉంది, 10 మంది కూడా లేరు. న్యామ్టాక్ వెళ్తుంది డైరెక్ట్గా అది. సో ఇక్కడ చూడండి, ఏదో కొత్త నాకు తెలిసి ఈ ట్రాక్ల దగ్గర వేయడానికి ఇప్పుడు రెడీగా పెట్టినట్టున్నాడు. అవన్నీ అలా తుప్పట్టిచ్చేస్తున్నారు. ఎవరు స్పాన్సర్ చేశారో కానీ, అంటే ఏళ్ళ ఊరిని అంటున్నా. లేకపోతే చూడండి, దాని మీద పిచ్చి మొక్కలు మొలిచి ఎలా అయిపోయినాయో పాత ఇక్కడ ఇది కూడా అంతే. అలా ఏంటంటే ట్రాక్ని సరి చేసి వేసేది, ఆ మెషిన్ని కూడా అలా తుప్పట్టిస్తున్నారు మొత్తం. దాని మీదంతా పిచ్చి మొక్కలు మలిచిపోయి చూడండి ఎలా అయిపోయింది. సో మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. పొద్దున మనం వచ్చిన ఫస్ట్ బ్రిడ్జ్ ఉంది కదా, రివర్ క్వేయ్ బ్రిడ్జ్ అని. సో మళ్ళీ అక్కడికే వచ్చాం. మళ్ళీ అది చూపిద్దామని చెప్పేసి పొద్దున టేపు నుండి ఇప్పుడు ఈ టేపు నుండి, అంటే 2 వైపులో చూపించాను అనుకోండి పొద్దున. కానీ మళ్ళీ యాక్చువల్గా ఇక్కడ కూడా వచ్చి చాలామంది ఫోటోలు దిగుతూ ఉంటారు. మనం కరెక్ట్గా ఆ 3 ట్రైన్కి క్యాచ్ చేసి 3 కల్లా ఇక్కడ వచ్చి ఉంటే ఏది న్యామ్టాక్ వరకు వెళ్ళకుండా తమ్క్రసేవ్ వరకు వెళ్ళొచ్చేసి వెనక్కి వచ్చి ఉంటే ఇవన్నీ కవర్ చేసేవాళ్ళం. అది బ్రిడ్జ్ ఎంత పక్కకి ఆపోజిట్ అది ఇలా ఉంది వ్యూ. అది స్పీడ్గా వెళ్ళకూడదనేమో స్లోగా వెళ్తుంది. సో అందరూ దీన్నే తీసుకుంటున్నారు. మరి అంత ఫ్యాంటసీ ఏంటి మరి. ఎక్కువ కూడా ఫారినర్స్ ఉన్నారు మొత్తం. వాళ్ళు మన వాళ్ళు తీసుకుంటారు ఫోటో. సరే, ఇలాంటి వంతులు మన దగ్గర చాలా ఉంటాయిలే. ఈ వంతులు లేని చోట ఇదే వింత. హలో, ఎవరుని ఇది? సరే, హలోకి హలో, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం లాగా హలోకి హలో రెస్పెక్ట్ అన్నమాట. అంతా సీ సైడ్ రెస్టారెంట్స్, అదే సీ సైడ్ కాదు, ఇక రివర్ సైడ్ రెస్టారెంట్స్ అంతా. చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు. ఆయన ప్రపంచంలో అంత రకాలు వెళ్ళే వచ్చి తీసుకుంటాం. పోనీ ఇదేమన్నా వింటేజ్ రైలు అంటే అది కదా, ఒక డొక్కు రైలుకి ఇలా వేసి ఇలా వేస్తున్నారు. సో ఇది స్పాట్, అది రివర్ చేయాలంటే. సో అది ఆ రివర్ చూడాలంటే, ఆ బ్రిడ్జ్ చూడాలంటే ఇదే మంచి స్పాట్. వచ్చేసాం. ఈ స్టేషన్ తర్వాత నెక్స్ట్ స్టేషనే మనది కాంచనాపురి. సో అక్కడ నుండి మనం వెళ్ళిపోవడం. మొత్తానికి 20 నిమిషాలు లేట్లో
పాదకు 6 అయింది, 5:30 రావాల్సింది. ఫైనల్గా మళ్ళీ కాంచనాపూరికి వచ్చేసాం. ఇక్కడ స్టేషన్ బయట చూస్తే మామూలు హడావిడి లేదు, ఫుల్ జనాలు. పొద్దున్న చూడండి ఒక 2-3 కార్లు కూడా లేవు. ఇప్పుడు చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో చుట్టూతా. అది తీసుకుని వెళ్ళిపోవటమే. పొద్దున్న నుండి ఇది ఇక్కడే పెట్టుంది. ఇది మనం వేసుకొచ్చిన బండి. ఇప్పుడు దీని మీద 3 గంటల ప్రయాణం చేయాలి. కానీ ఈ కార్లు చూడండి, ఇది ఆ బారు మొత్తం, ఇదిగో స్టేషన్కి ఆ బారు మొత్తం కార్లే. ఇవన్నీ మొత్తం ఇదిగో ఈ స్టేషన్ ఇదంతా కార్లు పెట్టారు. హడాడిగా ఉంది. ఆ బయట ఏదో నడుస్తూ ఉంది, మండే మార్కెట్ అనుకోండి. ఇక్కడ ఫుల్ హడావిడి ఉంది. ఏంటనేది చూద్దాం. ఇంకా చూడటానికి ఏముంటుంది, ఇదిగో పొగలు వస్తున్నాయి అంటే ఇది సరే. ఇక మనం 7-Elevenకి వెళ్ళి మనం మంచిగా కొనుక్కుని వెళ్దాం. అందరూ అనుకుంటారు కాంచనాపూరి ఏంటి పేరు ఏంటి ఇలా ఉంది అని. నేనంటే ఏమనుకుంటానంటే కాంచన ఆవిడ ఇక్కడ బూరెలు బాగా చేసేది, అందుకని కాంచనాపూరి అనే పేరు వచ్చిందేమో అనుకుంటారు. కాదు, మనకి పేట, పల్లె, పట్నం, వాడ ఇలా ఎలా ఫ్యాంటసీయో కొన్ని పేర్లకి వీళ్ళకి బూరెలు అంటే అంత ఫ్యాంటసీ అనమాట. బూరి అంటే తినే బూరెలు కాదు, బూరి పేరు. సో చాలా ఉంటుంది. కాంచనాపూరి, రత్సాపూరి, పెచ్చాపూరి, తాన్పూరి, చాన్పూరి, ఇలా పిండాకుడు పూరి అన్ని పేర్లు పక్కన అదే ఎక్స్పెక్ట్ చేసినట్టే. మామూలుగా సండే మార్కెట్ కాకుండా వీళ్ళు మండే మార్కెట్ పెట్టారు. ఇది కాంచనాపూరి స్టేషన్ బయటే ఈ హడావుడి అంతా. అన్నీ కోకోనట్ మిల్క్ షేకులు, ఇదిగో అయ్యి ఇంకా చూపిస్తా. సో తిరిగి వచ్చాం కదా, మళ్ళీ అన్నీ చూపించకపోతే ఎలాగని చెప్పేసి ఇదిగో అవి చూడండి, తినుబండారాలు అన్నీ ఇప్పుడిప్పుడే స్టాల్స్ పెడుతున్నారు. అయినా మండే స్టాల్స్ పెడతామంటే నాకు అర్థం కాల. మనకెంతో టైం పట్టదు. ఇది చూడండి రకరకాల ఫ్రూట్స్ అన్నీ. వీళ్ళకి మండే మార్కెట్ అనుకుంటా, లేకపోతే రోజు ఒకటి తెలియదు. మనం తిరిగి వచ్చాం కదా, జస్ట్ ఒక 5 minutesలో చూపించేయచ్చు. మళ్ళీ పెద్దగా చూపించాం కదా. మొత్తం ఇక్కడ ఫారినర్స్, పిల్లలు అందరూ ఇక్కడ. ఇవన్నీ అయ్యే లోకల్ ఐటమ్స్. ఈ సెల్ ఫోన్ కవర్లు అమ్మేస్తున్నాడు. మీరు ఎక్కడ చూసినా అంతే, ప్రతి ఊళ్ళోనూ ఇలాగే ఉంటుంది. సంతలాగా పెడతాం. ఇవన్నీ క్లాత్స్, అన్నీ బట్టలు. ఇక్కడ కాకపోతే ఏంటంటే తెలుసా మీకు, తినే వాటికంటే బట్టల షాపులు ఎక్కువ పెట్టారు. అది వెరైటీ. జస్ట్ ఒక రౌండ్లో అయిపోద్ది, 2 నిమిషాల్లో అయిపోద్ది. చూడండి ఇప్పుడు బార్బిక్యూ అనుకో, అబ్బు ఏం జంతువులు రాయి తినేయనయ్యి. ఎంత చైనా పక్కన ఉంటే వాళ్ళలాగా నడిచేయి, పాకేయి, పరిగెత్తేయి. ఇప్పుడేంటో దారికి అడ్డంగా పెట్టేసారంటే ఇక్కడ వెళ్ళకూడదనా? ఇది కింద కూడా ఏదో ఉందా, ఎగిరేయి, ఈదేయి అన్నీ పెట్టేశారు కదరా. యాక్చువల్గా చెప్పాలంటే ఆ రెడ్ బుల్ గిడ్ బుల్ తాగే బదులు ఎక్కడైనా కోకోనట్ షేక్ తీసుకుని వెళ్ళటం బెస్ట్. మళ్ళీ ఏంటంటే 3 గంటలు తొక్కాలి బండి. సోల్లో పెట్టి అమ్మేస్తున్నారు. ఇదేదో నూడిల్స్ అనుకుంటా. ఇది చూడండి అరిటాకుల్లో పెట్టి అమ్ముతున్నారు. డోనట్స్, పనసకాయలు, ఇవి మళ్ళీ ఫ్రై, కోడికాయలు అనుకుంటా. ఒకటి 25 బాటిల్ అంట. ఇవి ప్యాక్డ్ ఫుడ్ కూడా పెడుతున్నారు. ఇది అంతా సిస్టమేటిక్గా ఉంది. ఎలా పడితే అలా వెళ్ళటానికి లేదు. సో వాళ్ళు సూచించిన దారిలోనే వెళ్ళాలి మనం. ఇవన్నీ ఇది ఇప్పుడే మొదలైనట్టుంది. 6 అవుతుంది కదా. ఇది ఎర్లీగా పెట్టి ఎర్లీగా ఆపేస్తారు.
ఇవి జెల్లీలు, ఇవి క్యాండ్ ఫుడ్. ఏంటంటే కాంప్లెక్స్లోకి వచ్చాం, దాని కింద ఇలా పెట్టేసి ఇదిగో ఇలా అమ్మేస్తున్నారు. క్యాన్లు పెట్టి ఇలా, ఇటేపేమో ఫ్రూట్స్, ఇవి టేపే చూడండి భలే వెరైటీగా ఉన్నాయి. 1.10 అంట, ఈగలు వాళ్తున్నాయి. ఇక డోనట్స్ ఇవన్నీ ఏంటో స్క్విడ్ అంట, అది వెరైటీస్ బాగానే ఉన్నాయి. ఈ ఊర్లో ఇంత వెరైటీస్ పెట్టాడంటే బాగానే పెట్టినట్టు. ఇటువంటి మొక్కజొన్న కళ్ళు ఉడికించినాయి అనుకుంటా. ఇది కంచనాపూరి ఈవినింగ్ మార్కెట్. ఇది ఇక సుషి, పునుగుల్లాగా బజ్జీలు అనుకుంటారు కానీ బజ్జీలే కాదు, అది వెరైటీగా ఉన్నాయి. మరి బాబు కళ్ళు తిరుగుతున్నారా బాబు, ఏం తిప్పినోడు. ఎందుకంటే మధ్యలో నుండి వెళ్ళటానికి లేదు, కట్ చేసి. ఒకసారి వచ్చామంటే ఎంటర్ ది డ్రాగనే, ఏంటి మన చేతుల్లో ఉండదు, బయటికి వెళ్ళటం, తిరుగుతానే ఉండాల. కూరగాయలు వెరైటీగానే ఉన్నాయి నిజంగా. రిపీట్ అనుకున్నా కానీ ఏ ఊరికి ఆ ఊరికి యూజ్ అయిన, ఏ ఊరికి ఇది. ఇక్కడ చూడండి, అది ఫ్యాన్లు, లైట్లు వెరైటీగా ఉంటున్నారు. ఇవన్నీ ఇంట్లో కావాల్సిన వస్తువులు అనుకుంటా. ఇదేంటి గుడ్డుని ఇలా చేసి అమ్ముతున్నాడు వీడు. ఫస్ట్ టైం ఇప్పుడు చూసారు, గుడ్డుని ఇలా అమ్మటం, పొలలు పెట్టి అట్లా తినేస్తారా ఏంటి. 20 అంటే ఒక్కొక్కటి 20 బాట్లు. ఇది చూడండి, గవ్వల్ని తింటారంట. ఇంకా మిల్క్ షేక్ వస్తుంది, మిల్క్ షేక్ అమ్ముతున్నాడు. ఏంటిది ఇది, వాటర్ మెలన్. ఇదిగోండి, ఏంటంటారా బాబు, ఇక్కడేమో ఇలా అమ్ముతున్నారు. ఒక్కొక్కటి 15 అంట. అయిపోయిందిలే, బయటకు వచ్చేసాం. ఇంకొక రౌండ్ వేస్తే అయిపోద్ది. నేను సుషికి వచ్చేసాం. వీడు చూడండి, కాళ్ళు ఏటి కాళ్ళు అర్థం కావట్లేదు. గొర్రె అనేమో, టాకోస్ ఐటమ్స్ జ్యూస్ అమ్ముతున్నాడు అక్కడ. అది వ్యవహారం. సుషి ఇది. మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళిపోదాం, మళ్ళీ లేట్ అయిపోతుంది. ఇవన్నీ బట్టల షాపులేక నేను చూపించిన నాకే బోరు కొడుతుంది. ఇక్కడ మొత్తం బట్టల షాపులు పెట్టాడు. మనం మెయిన్ ఆటికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి బండి తీసుకుని వెళ్ళిపోదాం. ఇందే ఎదురుగా వచ్చాం. ఇక్కడ లోకల్ మార్కెట్ ఏముంటుందా అని చూపించడానికి కాకపోతే వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ వెరైటీస్ వంటకాల్లోనూ ఉన్నాయి. ఇక బట్టలు ఏమి ఉంటాయి కానీ వెరైటీస్. సో మరీ లెంత్ ఎక్కువైపోకుండా, కాంచనాపూరి అంటే మీకు సైట్ సీయింగ్ స్పాట్లు చెప్పే కదా, ఇందాడ రివర్ క్వై బ్రిడ్జ్ను, ఇక్కడ నుండి వెళ్ళటానికి ఒక పాయింట్. సిటీలో ఏదో 1 or 2 ఉండుంటాయేమో. ఇక్కడ ఏంటంటే ఈ డెత్ రైల్వేస్ వార్ మ్యూజియం ఒకటి ఉంది, దాని జ్ఞాపకార్థం కట్టిన మ్యూజియము అవి ఉన్నాయి. ఆ కట్టే ప్రాసెస్లో చనిపోయిన ఉంటారు కదా, ఆ చనిపోయిన వాళ్ళ మొత్తం అలా శ్మశానం ఉంటారు కదా, సమాధులు అలా అన్నీ ఈ స్టేషన్ చుట్టుపక్కలే పెట్టారు. ఇది ఊరు బయట ఉంది. ఇక్కడేమో కాంచనాపూరి జపనీస్ వాళ్ళు వేశారంటే అది ఎవడో జపనీస్ ఫ్లాగ్ ఎగరేసాడు. మరి ఆడికి ఉద్దేశం ఏంటో తెలియదు మనకి. ఏదో స్మూతీ అంట, ఇంకా ఓపెన్ చేయలే. ఎంతమ్మా స్మూతీ? 35. అది తక్కువగానే ఉన్నట్టుంది. ఏంటి తెలియట్లా. ఇదేనా ఇంకెక్కడ ఉందా? అదే ఏం పెట్టుకోలేదు ఇంకా. అది విషయం. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసాం. అయిపోయింది ఎంత 5-6 నిమిషాలు అంతే. సో ఇక్కడ ఇంగ్లీష్లో ఏం పెట్టలేదు, అది ప్రాబ్లము.
అంటే ఫారినర్స్ ఎక్కువ రారు ఉంటారు, ఫారినర్స్ ఎందుకు రారు, బీభత్సంగా వస్తున్నారు. సో అది